చూడండి గాయ్స్, ఎన్ని బండ్లు వస్తున్నాయి. ఇన్ని బండ్లలో ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుంటలేరు, ఏం లేదు, అట్లే రోడ్డు మీదకి వస్తారు. ఇక్కడ నుంచి ఆదోనికి బైపాస్ ఉంది, ఇట్లా తిరుగుంప క్రాస్ నుంచి. ఆ బైపాస్ అయితే ఇంకా వర్స్ట్ అంటే వర్స్ట్ ఉంది అది. ఇంకా అక్కడ నుంచి ఆ బైపాస్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసినారు ఆదోనిలో ఎంట్రీ నుంచి, అక్కడి నుంచి అటు. సో అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అది ఓపెన్ అయితే కొద్దిగా ఇది ట్రాఫిక్ తగ్గుతుంది. చూడండి రోడ్లు ఎక్కడ పోయినా మొత్తం నిన్న మొన్న ఎవరో తెచ్చి వేసినట్టున్నారు కంకర్రాళ్ళన్నీ. ఎవరో ఇతను పాపం హెల్మెట్ పెట్టుకోపోతున్నాడు. వెరీ గుడ్. ఇది కూడా పెద్ద గుంత పడింది కాదు ఇక్కడ. అంతా డస్ట్ గిస్ట్ అంతా ఇదే ఉంది పరిస్థితి. ఆదుని రాకూడదు అనుకుంటాం కానీ అవసరం మీద రావాల్సి వస్తుంది. మళ్ళీ ఈరోజు సినిమాకి వెళ్తున్నాం కానీ మామూలుగా అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా, లేకపోతే ఇక్కడ నుంచి హైదరాబాద్కి ఎక్కడ వెళ్ళాలంటే ఇదే రూట్లో రావాలి, ఇంకా తప్పదు. ఈడ కూడా ముందు ఒక గుంత పడింది. అన్ని పరిస్థితులు అంతే, ఇంకా కళ్ళల్లో దుమ్ము వస్తుంది అంతా. ఇది మన సెకండ్ ముంబై. దీనికి టైటిల్ ఏం పెట్టాలి బా? ఈ వీడియోకి టైటిల్ ఏం పెట్టాలా? అధ్వానంగా ఆదోనిలో రోడ్లు. ఇండస్ట్రియల్ ఏరియా అంటారు కానీ ఇండస్ట్రియల్ లేవు, ఏడున్నాయి బా యావో. ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి కాటన్ ఎక్కడికెక్కడికో ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇండియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఆదోని కాటన్ మార్కెట్. కానీ రోడ్ కనెక్టివిటీ చూడండి ఎట్లుందో. మరి ఇప్పుడు పొరపాటున ఎవరన్నా ఒక 10 క్వింటాల్లో 20 క్వింటాల్లో లోడ్ వేసుకుని వస్తే, ఇట్లాంటి రోడ్లలో వస్తే పరిస్థితి ఏంది? పడితే వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్ ఇట్లా కింద పడితే ఏంటి? ఇప్పుడు మా ఊర్లోనే రోజుకి ఎంత లేదంటే 5-6 వెహికల్స్ పడుతున్నాయి. మరి అవి ఓన్లీ జస్ట్ ఇట్లా చిన్న కార్లు, అవి ఇట్లా పెద్ద లారీలు. మొన్న విఆర్ఎల్ లారీ పడింది 18 టన్నుల సరుకు. ఏదైనా బస్సు, ఆర్టీసీ బస్సు, ఏదైనా ప్రయాణికులు వెళ్ళే బస్సు పడితే పరిస్థితి ఏంది? ఎంతమంది ప్రాణాలు పోతాయి? యానా కొడుకు పట్టించుకోడు ఎందుకు అసలు? జీరో డెవలప్మెంట్ గాయస్ ఆదోన్లో అయితే. ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇంకా జీరోలో మైనస్లో డెవలప్మెంట్ ఉంది. ఎవడు వచ్చినా కానీ నేను దీనికి సమాధానం చెప్తాను. చూసాను కదా రోడ్ల పరిస్థితి ఉంది. మా ఊర్లో నీళ్ళు అయితే వారానికి ఒకసారి వస్తాయి తాగడానికి నీళ్ళు, అవి కూడా ఫిల్టర్ ఉండవు. ఎవడు పట్టించుకోడు. ఎమ్మెల్యే కూడా పెట్టాము ఇన్స్టాగ్రామ్లో, ఆయన రోజుకి ఒక రీల్ వదులుతాడు కానీ సమస్యలు సొల్యూషన్ మాత్రం చెప్పడు. ఆయనకేం కావాలా? రీల్ కావాలా? రోజు ఏదో ఒక రీల్ చేస్తాడు. ఆడికి పోయినా ఈడికి పోయినా అది చేసినా ఇది చేసినా అన్నాడు. మాటలు మాత్రం గట్టిగా మాట్లాడతాడు. అభివృద్ధిగా చూసినా కూడా మీ కళ్ళ ముందు రోడ్లు పట్టించుకునే వాళ్ళు లేడు, వాటర్ పట్టించుకునే వాళ్ళు లేడు. మా ఊర్లో హాస్పిటల్ ముందైతే ఆ చెత్త అట్లే పడింది, యానా కొడుకు పట్టించుకోడు. ఇది పరిస్థితి. ఏమన్నా అంటే అసెంబ్లీలో ఆయన స్పీకర్ కూడా అంటాడు, ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ మీ ఆదోన్లోనే ఉన్నాయా అనేసి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఇంకా 2025 సంవత్సరం ఇది. ఇప్పటికీ మా ఊళ్ళో చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు వేరే ఊర్లోకి వెళ్ళి బతుకుతున్నాం. అంటే ఏంటి? ఈడ చదువుకున్న వాళ్ళు కానీ పని చేసుకోవడానికి కానీ ఎలాంటి అవకాశాలు లేవు. ఈడ ఇండస్ట్రియల్స్ అంటారు, ఇండస్ట్రియల్ ఏరియా అంటారు, జీరో. పోతే ఆ మార్కెట్లో పని చేసుకోవాలి 5,000 6,000కి, లేకపోతే ఇంకేం లేదు. పెరుగుతున్న ఈ నిత్యావసరాల ధరలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే 5,000 6,000 ఎక్కడ సరిపోతాయండి? ఏమన్నా అంటే తల్లి బిడ్డ వందనం 10,000 వేసినా, ఆటో వాళ్ళకి 10,000 వేసినా అది కాదు డెవలప్మెంట్ గాయస్. చూడండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి. మా ఆదోన్లో సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. ఆదోన్లో ఎందుకు, కర్నూలులో లేవు. పోయి ఆడన్నా ఏమైనా పని చేసుకుందామంటే డిగ్రీ చేసిన పిల్లలు కొన్ని 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు ఆదోని మండలంలో. ఎవడు పట్టించుకోడు. ఇది మా ఆదోని. ఇప్పుడిప్పుడు
జనాలకి పనికిరాని వస్తున్నాయి. అంటే షాపింగ్ కాంప్లెక్స్లు, విశాల్ మార్ట్ వచ్చింది, ఇక్కడ చందన మాల్ వచ్చింది. మన 2 రోజుల క్రితం ఇక్కడ ఇదేది బా రామరాజ్ కనిపిస్తుంది కదా, అక్కడ రామరాజ్ ఓపెన్ అయింది దసరా రోజు. రీసెంట్గా అనసూయ వచ్చేసి జీవి మాల్ ఓపెన్ చేసింది. ఇవి వస్తున్నాయి, ఇండస్ట్రీస్ లేవు. సరే దాని వల్ల కూడా ఒక 5 మంది 10 మందికో ఉపాధి కలిగించి లేదనట్లేదు. బట్ యాక్చువల్గా ఆదానికి ఏం కావాలా? పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావాలా? అన్ని వసతులు ఉన్నాయి మాకు ఇక్కడ, నీళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ కూర్చొని పట్టుకోవడానికి చేసే వాళ్ళకి ఎవరు లేరు. నాయకులు పట్టించుకోరు. మా అలాంటి జనాలు కూడా లేజీగానే ఉన్నారు, ఎవరు పట్టించుకోడు. ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, బంద్. అట్లా ఇట్లాగో పోస్టర్లు గిస్టర్లు వేసుకోవడానికి దండిగా వస్తారు జనాలు. నేను లీడర్, నువ్వు లీడర్ అనేసి. చూడండి గాయస్ ఆదోని యొక్క పరిస్థితి. చుట్టుపక్కల 20-30 ఊళ్ళో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆదోని జిల్లా కావాలి అంటారు. జిల్లా అయితే బతుకుతామా మేము? మండలంలోనే మాకు అడిగే దిక్కు లేదు. ఆదోని జిల్లా అయితే ఇంకా మాలాంటి ఊళ్ళని ఎవడు పట్టించుకుంటాడు? ఎవరు రాడు ఇక్కడికి. చూడండి ఫ్లెక్సీలు మాత్రం పెద్ద పెద్దగా పెట్టుకుంటారు. నాది ఆ పార్టీ, నేను ఆ లీడర్, ఈ లీడర్ అనేసి. రియాలిటీ చూడండి గాయస్. ఎట్లా ఇట్లానా?